బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలు గుర్తించాలని అన్నారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి అందరి బాధ్యత అని చెప్పారు. దుబాయ్లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన ఎంపీ వంశీకృష్ణ పెట్టుబడులకు పెద్దపల్లి, మంచిర్యాల అనుకూలమని చెప్పారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదని అన్నారు హస్తం లీడర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ టీజేఎస్ చీఫ్ కోదండరాంకు లేఖ రాశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎంతటి విధ్వంసం జరిగిందో కోదండరాంకు తెలుసన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని తెలంగాణ బంధాన్ని లేకుండా ఆ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకమైందన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడం అందరి బాధ్యత అన్నారు పీసీసీ చీఫ్. పారిశ్రామిక పెట్టుబడులకు పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలు ఎంతో అనుకూలమని చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్లోని ప్రముఖ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు ఎంపీ వంశీ. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలని వివరించారు. గనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వ్యాపార వర్గాలను ఆహ్వానించారు ఎంపీ వంశీ. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో డిపాజిట్ గల్లంతవుతుందనే భయంతో విపక్ష నేతలు గల్లీ గల్లీ తిరుగుతున్నారని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బైపోల్లో బీఆర్ఎస్ కు థర్డ్ ప్లేస్ తప్పదన్నారు. ప్రతిపక్ష హోదాలో ఏనాడైనా కేసీఆర్ ప్రజల పక్షాన మాట్లాడారా అని ప్రశ్నించారు చామల. ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు, కవర్ చేసుకోనికే ఇక అగ్రెసివ్గా బామర్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు. ఆ దవాఖానా ఈ దవాఖానా పొద్దు నుంచి ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టాలి. జూబ్లీహిల్స్ ప్రజలను మేమున్నప్పుడే ఇలా హాస్పిటల్, ఆ బస్తీ దవాఖానాల చుట్టూ తిరుగుకుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతుంది. తెలంగాణ ప్రజలు గమనించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. బీఆర్ఎస్ హయాంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఆ వ్యవస్థలో అభద్రతా భావం పెంచారని విమర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు నాయని. తెలంగాణ వ్యవస్థ సిస్టమ్నే ఖతం చేసి పట్టించారు మీరు. ఒక క్రిమినల్, ఒక రౌడీ షీటరు కానిస్టేబుల్ని హత్య చేస్తే కూడా దాన్ని రాజకీయం చేయబడుతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పులు శవాల మీద పేలాలు ఏరుకున్నారు మీరు బతికి. ఇలా ఆఖరికి కానిస్టేబుల్ని చంపితే దాని పరిహాసం ఏ విధంగా ఉన్నది, ఏం జరిగింది అనేది అందరూ చూసిన రాష్ట్ర ప్రజలంతా ఇయ్యాలా. జల్ జంగిల్ జమీన్ నినాదంతో బ్రిటిషర్ల గుండెల్లో వణుకు పుట్టించిన కొమురం భీం పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఆదివాసీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం జగన్నాథపూర్లో ఏత్మాసార్ పేన్ ఉత్సవంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. ఆదివాసీల గోండి పాటలు, గుస్సాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.